హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే సప్లీ అలాగే బెటర్మెంట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకైతే హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో, అలాగే చాలా మంది అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. సో ఏంటి, సో ప్రతి ఒక్కటి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఎవరైతే బెటర్మెంట్ అట్లాగే సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది రాస్తున్నారో వాళ్ళకైతే ఒక వీడియో అనేది షేర్ చేయండి అండ్ గట్టిగా ఒక లైక్ అనేది చేయండి గైస్. ఎంతో రీసెర్చ్ చేసి వీడియో అనేది చేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, ఇలాంటి ఎన్నో న్యూస్ అనేది తీసుకొస్తుంటాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లీ అండ్ బెటర్మెంట్ హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు. సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మనకైతే నార్మల్గా అయితే 20th అనేసి అయితే అన్నాను కదా. సో 20th రిలీజ్ అనేది చేస్తారు. బట్ ఎలా రిలీజ్ చేస్తారు అంటే, సో మనకైతే కాలేజ్లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆన్లైన్లో అయితే ఒక 2 days బిఫోర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే 22nd అలా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇప్పుడు దాకా ఎలాంటి అప్డేట్ అనేది లేదు అండ్ కాలేజ్లో ఇంకా రిలీజ్ అయితే చేయలేదన్నమాట. బట్ కాలేజ్లో అయితే 20th మీకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో 20th మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి హాల్ టికెట్స్ అనేది తీసుకోండి. అండ్ ఇంకొకటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇంకా రీకౌంటింగ్ అట్లాగే రీవెరిఫికేషన్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించి రిజల్ట్స్ అనేది ఇంకా రాలేదు. సో రిజల్ట్స్ అనేది వస్తేనే కదా హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇప్పటి వరకు అయితే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయలేదు. సో ఇంకా ఏమన్నా ఇన్ కేస్ ఏమన్నా ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే రీకౌంటింగ్ అలాగే రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు కదా. సో దాన్ని బేస్ చేసుకొని అయితే చెప్తున్నాను అనమాట. బట్ పక్కాగా పోస్ట్పోన్ అనేది చేస్తారా లేదా అంటే అదైతే ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. కానీ సో ఇంకా ఎగ్జాక్ట్ ఏమన్నా రీజన్ ఏమన్నా తెలిస్తే నేనైతే మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాను కదా. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకైతే కాలేజ్లోనే రిలీజ్ చేస్తారు అండ్ ఆన్లైన్లోకి సంబంధించి ఇంకా అప్డేట్ అనేది రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ కాదనమాట. ఎందుకు ఏంటి ప్రతి ఒక్కటి డీటెయిల్స్తో మీకు వీడియో అనేది కావాలా, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అంటే క్లియర్ అండ్ డీటెయిల్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే, సో మీకు ఐపీ వెయిటేజ్ అనేది ఉంది కదా. తెలంగాణ వాళ్ళకైతే ఎలిజిబుల్ కానీ, బట్ ఏపీ వాళ్ళకి ఏంటంటే ఇంటర్ వెయిటేజ్ అనేది ఉంది కదా. సో దాని నుంచి మీకైతే అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరైతే ఎలిజిబుల్ కాదనమాట. అండ్ చాలా మంది ఏమంటున్నారంటే, బెటర్మెంట్ రాస్తే అంటే స్టార్ మార్క్ పడుతుందా, అలాగే సప్లిమెంటరీ రాస్తే స్టార్ మార్క్ అనేది పడుతుంది అనేసి అడుగుతున్నారు. సో స్టార్ మార్క్ అనేది పడినా కూడా మీకైతే ఏం ఫరక్ ఏం పడదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, బెటర్మెంట్ ఎగ్జామ్ అనేది రాస్తే సో ఏమైనా తక్కువ మార్క్స్ వస్తే ఏది తీసుకుంటారు అనేసి అడుగుతున్నారు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ అంటే బెటర్మెంట్ ఎగ్జామ్ అనేది రాశాక సో ఏదైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో సో దాన్ని అయితే తీసుకుంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే బెటర్మెంట్ ఎగ్జామ్ అనేది రాశాక 90 మార్క్స్ వచ్చాయి. సో నార్మల్ ఐపీఏ ఎగ్జామ్ రాసినప్పుడు అంటే 40 మార్క్స్ లేదంటే 60 మార్క్స్ వచ్చాయి. సో అప్పుడైతే మీకు ఈ మార్క్సే తీసుకుంటారు. లేదంటే ఐపీఏ ఎగ్జామ్ రాసినప్పుడు 40 మార్క్స్ వచ్చాయి. సో మీరు సప్లిమెంటరీ బెటర్మెంట్ అనేది రాసినప్పుడు మీరైతే ఫెయిల్ అయ్యారు. అప్పుడు ఏవైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో అవే తీసుకుంటారు అనమాట. అదనమాట ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే. అండ్ ఆ సప్లిమెంటరీకి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేశారు. ఎక్కడంటే కాలేజ్లో. సో మీరైతే కాలేజ్ వాళ్ళకైతే ఒకసారి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర అయితే కనుక్కోండి. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.